వందల కోట్లు సంపాదించారు. అధికారం వాళ్ళదే, సిమెంట్ కంపెనీ కూడా వాళ్ళదే. ఎదురేముంది? లెక్కకు మిక్కిలి ఆర్డర్లు ఇచ్చి బిజినెస్ పెంచుకున్నారు. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాడో మీకు అర్థమై ఉంటుంది. ఆయనే స్వయం ప్రకటిత ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గురించి. ఎందుకంటే ఇప్పుడు గతంలో ఒక 2 వారాల క్రితం ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చెప్పారు, భారతీ సిమెంట్స్ రాష్ట్రం నుంచి వెళ్ళిపోతోంది, ఇక్కడి నుంచి మేము ఇంకా వెళ్ళిపోతామనే విధంగా ఆయన మాట్లాడారు. ఆ కంపెనీ వెళ్ళిపోతోంది అనే విధంగా. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి మరి ఆయనకున్నటువంటి కంపెనీలు అవన్నీ కూడా మూసేసుకుంటున్నారా? ఎందుకంటే ఒకవైపు భారతీ సిమెంట్స్, ఇంకొక వైపు ఏదైతే దీనికి సంబంధించి ఏ విధంగా సున్నపు రాతి గనులను కేటాయించుకున్నారో దానికి 2018లోనే దీనికి సంబంధించి ఎంక్వైరీ జరిగింది. ఆ తర్వాత 19లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే 50 సంవత్సరాల లీజు కూడా దీనికి ప్రకటించుకొని ఏదైతే దీనికి సంబంధించినటువంటి గనులు, సున్నపు రాతి గనులను ఆ విధంగా 50 సంవత్సరాలు లీజుకు తీసుకున్నారు, లీజుకు పెట్టేసుకున్నారు వాళ్ళకే. ఇంకా మనల్ని ఎవరు అడిగేది, మనమే కదా అధికారంలోకి వచ్చిందనే దాంట్లో ఆ విధంగా చేసినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం, కేంద్ర గనుల శాఖ మంత్రిత్వం కావచ్చు, లేదంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇది అప్రజాస్వామికం, ఈ విధమైనటువంటి కేటాములు కరెక్ట్ కాదు అనే విధంగా వాళ్ళు దీనికి సంబంధించి ఉన్నటువంటి నిబంధనలు ఇవన్నీ కూడా బయటకు తీసుకొచ్చారు. కోర్టు కూడా దీనికి సంబంధించి వివరణ అడిగింది. భారతీయ సిమెంట్స్కి సంబంధించి 45 రోజుల్లో చెప్పాలంటే ఆ టైం కూడా అయిపోయింది. వీళ్ళు ఎక్కడా కూడా వివరణ ఇచ్చిన పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో వీళ్ళు ఇక అంటే ముందే పసిగట్టారు జగన్మోహన్ రెడ్డి, ఇలాంటిది ఏదో జరుగుతోంది, నేను తప్పు చేశానని చెప్పేసి. అందుకే భారతీ సిమెంట్స్ రాష్ట్రం నుంచి వెళ్ళిపోతోంది అని ముందే ప్రకటించుకున్నారు. ఈ విధంగా జరుగుతుందని గెస్ చేశారు ఆయన, అందుకే ప్రకటించారు. అదేవిధంగా ఇప్పుడు నేను ఈ సాక్షి పత్రిక గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే దానిపైన కూడా ఏ విధమైనటువంటి చెల్లింపులు ఎట్లా చేశారో అందరికీ తెలిసిందే. అంటే 2,60,000 మంది వాలంటీర్లు, ఒక్కొక్క వాలంటీర్ చేత నెలకు 200 రూపాయలు పెట్టి ఈ పత్రిక కొనిపించారు. మొత్తం రోజంతా పత్రిక, ఎందుకంటే ఎవరు చదివే వాళ్ళు లేరు, వాళ్ళే అధికారంలో ఉన్నారు, ఆ రోత పత్రికను చూసే వాళ్ళు కూడా లేరు. ఈ విధంగా వాలంటీర్ల చేత కొనిపించి నెలకు ఈ 200 రూపాయల చొప్పున మనం చూస్తే కనుక 2,60,000 మంది వాలంటీర్లు నెలకు 5,20,00,000 రూపాయలు ఈ పత్రికకు ముట్టజెప్పారు, ప్రజా సొమ్మును ఈ జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా సంవత్సరానికి 62,40,00,000 రూపాయలు సాక్షి పత్రికను కొనిపించి ఆ విధంగా డబ్బు దండుకున్నారు. ఇష్టానుసారంగా యాడ్లు కావచ్చు, ఇవన్నీ కూడా చేసుకున్నటువంటి పరిస్థితి. బటనుకు ఒక యాడ్, కోట్ల రూపాయల యాడ్లు దానికి ఇచ్చుకున్నారు. రేపొద్దున అవి కూడా బయటకు వస్తే, అవి కూడా బయటపడితే, దానికి సంబంధించి కూడా ఎంక్వైరీ జరిగితే మరి ఇక జగన్మోహన్ రెడ్డి ఆ వ్యాపారాన్ని కూడా మూసేసుకుంటారా? దానికి సంబంధించి కూడా బయటకు వచ్చి ఇక ఆ పత్రిక కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది అంటే, ఇక్కడ లేదు ఎట్లాగో, ఇక ఆ పత్రిక కూడా లేదు, ఈ రాష్ట్రంలో ఉండదని చెప్పే అవకాశం ఉందా అనే చర్చ ప్రజల్లో వస్తోంది. ఎందుకంటే ఈ భారతీ సిమెంట్స్ వెళ్ళిపోతుందని చెప్పారు కదా ముందే గ్రహించి. ఈ విధంగా దీనికి సంబంధించి కూడా చేస్తారా? ఒకసారి మనం ఈ భారతీ సిమెంట్స్ సంబంధించి చూస్తే కనుక మనం గతంలో చూసాం, సొంత లాభం కొంత మానుకో అనేది గురజాడ వారి మాట అందరికీ తెలిసిందే. కానీ సొంత లాభమే బాగా చూసుకో అనేది 5 ఏళ్ల పాలనలో జగన్ నడిచినటువంటి బాట. పేదలకు గృహ నిర్మాణం పేరిట జగన్ కుటుంబానికి చెందిన భారతీ సిమెంట్కు అర్హతకు మించి ఆర్డర్లు కూడా ఇచ్చిన వైనం ఇప్పుడు బయటపడుతోంది. దామాషా పద్ధతిన భారతీ సిమెంట్స్ నుంచి కొనాల్సినటువంటి దానికంటే 3 రెట్లు అదనంగా కొనుగోలు చేశారు. నాడు అధికారంలో ఉన్న జగన్ ఆ మేరకు తన కుటుంబ వ్యాపారాన్ని పెంచుకున్నారు. దీనికోసం ఇతర సిమెంట్ కంపెనీల ఆర్డర్లకు గండి కొట్టారు ఆయన. ఈ అక్రమ వ్యవహారం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణలో వెలుగు చూసింది. పేదల ఇళ్ల నిర్మాణం పేరిట భారతీ సిమెంట్స్ నుంచి పరిమితికి మించి ఏకంగా 3,31,528 టన్నుల సిమెంట్ కొనుగోలు చేశారంట వీళ్ళు. ఇందుకోసం జగన్ కుటుంబానికి 165 కోట్లు చెల్లించారు. అంటే 55 కోట్ల విలువైన సిమెంట్ కొనుగోలు చేయాల్సి ఉండగా నిబంధనలకు విరుద్ధంగా దాదాపు 110 కోట్ల విలువైన సిమెంట్ అదనంగా తీసుకున్నారు. అప్పటి రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఉన్నతాధికారులు వైసీపీ పెద్దలతో కుమ్ముక్కైనట్టు విజిలెన్స్ విభాగం తేల్చేసింది. ముందస్తు ప్రణాళికలో భాగంగానే నిబంధనలకు విరుద్ధంగా సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ విధానాన్ని తెరమీదికి తెచ్చినట్లుగా కనిపిస్తోందని పేర్కొంది. బలహీన వర్గాల పక్కా ఇళ్ల నిర్మాణ కార్యక్రమం కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దశల వారీగా సబ్సిడీ నిధులు విడుదల చేస్తుంటే లబ్ధిదారులు సొంతంగానే
తమ ఇళ్లు పూర్తి చేసుకునేవారు. కానీ 2019లో జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదల గృహ నిర్మాణ పథకం పూర్తిగా పక్కదారి పట్టిపోయినటువంటి పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే రాయితీ నిధులతో పక్కా ఇళ్లు కట్టుకోలేని పేదలకు ఆప్షన్ 3 3 ఆప్షన్లు ఇచ్చారు. ఒకటి వాళ్ళకి డబ్బిస్తే కట్టుకోవడం, ఇంకొకటి కట్టించివ్వడం, ఇట్లాంటి ఆప్షన్లు 3 పెట్టుకున్నారు ఆయన. ఆ తర్వాత ఏదైతే కట్టించివ్వడం ఆప్షన్ ఉందో రాష్ట్ర ప్రభుత్వమే గృహాలు నిర్మించిస్తుందని ఈ ఆప్షన్ను జగన్మోహన్ రెడ్డి అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఎంచుకున్నారు. ఎందుకంటే దానికి కావాల్సినటువంటి సిమెంట్ వాళ్ళ కంపెనీ ఉంది కదా, అక్కడి నుంచి తరలించవచ్చని. సో ఈ విధమైనటువంటి కార్యక్రమానికి పాల్పడ్డారు కాబట్టే రాష్ట్రం నుంచి భారతీయ సిమెంట్స్ వెళ్ళిపోతోంది, తరిమేస్తున్నారు. అంటే ఏం జరగబోతోందో తెలుసు ఆయనకు, దీంట్లో అక్రమాలు జరిగాయన్న విషయం తెలుసు, ఏ విధంగా దోచిపెట్టారో తెలుసు. కాబట్టే ఒక మాట అనేసి ఆ తర్వాత చూసిండ్రా నేను చెప్పిన కదా వెళ్ళిపోయింది అని చెప్పే ప్రయత్నంలో భాగంగానే 2 వారాల క్రితం ప్రెస్ మీట్లో భారతీయ సిమెంట్ వెళ్ళిపోతోంది అని ఆయన మాట చెప్పారు. సో ఇట్లా ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేసి ఇంకా ఈ కూటమి ప్రభుత్వం పైన బురదల్లే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. ఎందుకంటే నిజంగా ఇతర కంపెనీలకు చాలా అన్యాయం చేశారు. అప్పుడు భారతీయ సిమెంట్ కన్నా ఎక్కువ ప్లాంట్ సామర్థ్యం, అర్హత ఉన్నటువంటి అల్ట్రాటెక్ కావచ్చు, రామ్కోప్ కావచ్చు, మైహోమ్ కావచ్చు, పెన్నా, సాగర్, జువారీ కంపెనీలతో పాటు కేసీపీ, జేఎస్డబ్ల్యూ, రెయిన్, పరాశక్తి, భవ్య, ఎన్సీఎల్, శ్రీచక్ర, శ్రీజయ జ్యోతి సిమెంట్ ప్రైవేట్ లిమిటెడ్, ఇలా చాలా ఉన్నాయి. వాళ్లకు ఏ విధంగా వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళకి అందరికీ కల్పించినటువంటి ఆర్డర్ మొత్తంగా 18 సిమెంట్ కంపెనీలకు చూస్తే 1143.11 కోట్లు చెల్లించారు వీళ్ళందరికీ కలిపి. కానీ జగన్మోహన్ రెడ్డి కంపెనీకి మాత్రం ఏ విధంగా చెల్లించారో మనం చూస్తూ ఉన్నాం. సో దీనిపైన ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. సో దీనికి సంబంధించి లీజులు రద్దు అయితే జరిగిపోతూ ఉన్నాయి. సో ఈ అంశానికి సంబంధించి మరి ఏం జరగబోతోంది ఏంటి, మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు ఇటు టీడీపీ పార్టీ అధికార ప్రతినిధి రఫీ గారు, తర్వాత రాజకీయ విశ్లేషకురాలు శ్రీలీల గారు. నమస్తే అండి. అట్లాగే జనసేన పార్టీ నుంచి సుంకర కృష్ణవేణి గారు మరి కాసేపట్లో జాయిన్ అయ్యారు. ముందుగా శ్రీలీల